జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు మరణించారు. వారు తారిక్ అహ్మద్, జస్వంత్ సింగ్, బల్వీందర్ సింగ్గా గుర్తించారు. మరో ఇద్దరు పోలీసులు, ఓ ఆర్మీ జవాన్ గాయాల పాలయ్యారు. మొత్తం 5 నుంచి 9 మంది ఉగ్రవాదులు ఉండగా ఇప్పటివరకు 2 హతమయ్యారు. రాజ్బాగ్ సమీపంలోని ఘాటీ జుథానాలో 4 రోజులుగా టెర్రరిస్టుల ఏరువేత కొనసాగుతోంది. వీల్చైర్కు పరిమితమైన సంస్థ ఉద్యోగి ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో బంగీ జంపింగ్ చేయడంపై గౌతమ్ అదానీ ప్రశంసలు కురిపించారు. ఈ వీడియోని ఎక్స్లో షేర్ చేసిన ఆయన, చాలా మంది థ్రిల్ కోసం బంగీ జంపింగ్ చేస్తుంటారు, కానీ మన అదానియన్ కే మెహతా ఈ ప్రపంచానికి ఓ సందేశం ఇవ్వాలనుకున్నారు. సంకల్ప శక్తిని ఎలాంటి అడ్డంకులు, భయాలు ఆపలేవని నిరూపించారు అని పేర్కొన్నారు. గుంటూరులో బ్రెయిన్ డెడ్ అయిన అమ్మాయి చెరుకూరు సుష్మా గుండెను మరొకరికి అమర్చేందుకు తిరుపతికి తరలించారు. దీనికోసం మంత్రి లోకేష్ సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం, గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. మంత్రి చేసిన గొప్ప పని ఎందరికీ ఆదర్శమని కొనియాడారు. ఒక్క మెసేజ్తో స్పందించి ఒకరి అవయవదానంతో మరొకరికి ప్రాణదానం కలిగేలా చేసిన లోకేష్కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. విశాఖ బీచ్ రోడ్లోని 1300 కోట్ల విలువ చేసే భూమిని ప్రైవేట్ సంస్థ లులుకి ఇవ్వడం ఎంతవరకు సమంజసమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గతంలో మీకు ఉన్న పరిచయాల వల్ల విలువైన భూమిని సంవత్సరానికి 6 కోట్ల చొప్పున 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం న్యాయమేనా అని నిలదీశారు. సంపద సృష్టి అంటే కోట్ల విలువైన ఆస్తిని పారదర్శకత లేకుండా ఓ ప్రైవేటు సంస్థకు ఇవ్వడమేనా అని ఎద్దేవా చేశారు. భద్రాచలంలో 5 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా మరో మృతదేహాన్ని సిబ్బంది వెలికి తీశారు. అతడిని భద్రాచలానికి చెందిన ఉపేంద్రగా గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో నిన్నటి నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాది దేవుడిని దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు కాలినడకన తరలివస్తున్నారు. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విద్యార్థుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ఎన్నికలప్పుడు బెంగాల్లో హింస, ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచారం, ఆర్థిక కుంభకోణాల వంటి అంశాలపై వివరణ ఇవ్వాలంటూ ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీ పార్టీని మా రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకోమనండి, అప్పుడు మాతో పోరాడొచ్చు అని వారికి సూచించి ఆమె ప్రసంగాన్ని కొనసాగించారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటికి వెళ్లవద్దని హెచ్చరించింది. శ్రీకాకుళం జిల్లాలో 14 మండలాలు, విజయనగరంలో 22, పార్వతీపురం మన్యంలో 12, అల్లూరి సీతారామరాజు 12, అనకాపల్లి 9, కాకినాడ 7, తూర్పుగోదావరి 8, ఏలూరు జిల్లా 5, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. లక్నో బ్యాటర్ పూరన్ అరుదైన రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్లో 20 బంతుల్లోపై అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన ప్లేయర్గా నిలిచారు. పూరన్ ఈ ఘనత 4 సార్లు సాధించగా ఆ తర్వాత స్థానాల్లో హెడ్, మెకర్ను 3 సార్లు అందుకున్నారు. కాగా ఎస్ఆర్ఎస్తో మ్యాచ్లో పూరన్ 26 బంతుల్లోనే 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 70 పరుగులు చేశారు. ఏప్రిల్ 1 నుంచి మాల్స్, మల్టీప్లెక్స్లలో ఫ్రీ పార్కింగ్ను అమలు చేయనున్నట్లు విజయనగరం కమిషనర్ పి. నల్లనయ్య తెలిపారు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లలో మొదటి 30 నిమిషాలు ఫ్రీ పార్కింగ్ చేసుకోవచ్చని, ఆ తర్వాత పార్కింగ్ ఫీజు కన్నా ఎక్కువ విలువైన వస్తువులు కొంటే ఫీజు వసూలు చేయవద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే వినియోగదారులు 9849906486కు ఫిర్యాదు చేయాలన్నారు.